నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. ని శ్రీకాంత్. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అనేవాళ్ళు ఉండరు. ఎప్పుడేం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ప్రత్యర్థి కంటే ముందే అప్రమత్తం కాకుంటే మనుగడ ఉండదు అనేది చాలా ఎగ్జాంపుల్స్ మనం చూసాం. సరిగ్గా పశ్చిమ బెంగాల్లో సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత దీదీ కోట పేక మేడలా కూలిపోతోంది. రోజు రోజుకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి లీడర్లు షాక్ ఇస్తున్నారు. దీంతో దీదీకి ఒక భయం పట్టుకున్న స్పష్టంగా కనిపిస్తోంది. దీదీకి ఉన్నటువంటి వ్యూహం ఏంటి, తన ముందుకున్నటువంటి దారులు ఏంటి? కొద్ది రోజులుగా జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్లో టీఎంసీ విలీనం అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. అంత ఈజీగా విలీనం జరుగుతుందా? చేతిలో చేసి హస్తం పార్టీలో చేరితే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి జాతీయ ఉపాధ్యక్ష పదవిని సోనియా గాంధీ ఆఫర్ చేశారన్నటువంటి ప్రచారం జాతీయ రాజకీయాల్లో ఇంకోవైపు నడుస్తోంది. అంతేకాకుండా మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తున్నారన్నటువంటి టాక్ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదే సమయంలో సోనియా గాంధీతో మమతా బెనర్జీ 2 సార్లు వరుసగా భేటీ అయ్యారు. దరిదాపు 1-2 గంటల పాటు భేటీ అయ్యారు. రెబెల్స్ బెడదతో దీదీ ఉక్కిరి బిక్కిరవుతోంది. అందుకే సొంత గూటికి మళ్ళీ వెళ్లేందుకు అడుగులు పడుతున్నాయా? ఇది అంత ఈజీ టాస్కేనా?